పున్నమి రాత్రిలో కంటికి రెప్పవలే నిన్ను కాపాడు కార్యకర్తల కృషి మరవలేని మా అన్నదమ్ములకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి నీకు అధికారం ఉంది అహంకారం ఉందని చెప్పేసి తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మ వేరు చేసినావు కానీ ఇంతమంది ఆడబిడ్డలతోటే బతుకమ్మ ఉన్న సంగతి మర్చిపోకుండా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ తల్లిని మరి వేరే అస్తం తల్లి చెయ్యి గుర్తు తల్లి చెయ్యి కోటేయుండ్రయ్యా అని చెప్పేసి మరి అప్పుడు వచ్చిన పిచ్చగాడి పొద్దురు అన్నట్టు మరి తెలంగాణ తల్లి ఇలా ఇంతమంది అన్నాల బిడ్డ తెలంగాణ తల్లి ఆ తల్లిని ఎవరైనా మార్చుకుంటారా? తల్లి అంటే ఎవరికైనా ఒక్క తల్లే ఉంటుంది కానీ ఈ రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి కాబట్టి మనమన్నాడు కాబట్టి మన తల్లి మీద ప్రేమ లేదు కాబట్టి ఇలా తల్లిని మార్చినటువంటి దొంగ ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తూ ఇలా 3 సార్లు 2 సార్లు ఎగ్గొట్టిలో పోయినసారి లేదు బతుకమ్మ చీర మరి అందరికి ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి చాలా మంది పెద్దలు మాట్లాడేది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బతుకమ్మ అంటే జగిత్యాలంటే మీ అందరితోటి బతుకమ్మ ఆడబిడ్డలందరితోటి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి సహకారం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇచ్చేసిన అతిథులందరికీ ప్రతి ఒక్కరికి పేరు మర్చిపోయిన మన్నించి అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చెరువుల దగ్గరికి పోవడానికి రోడ్లు వేసి లైట్లు పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఆడుకోవడానికి అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి మన కేసీఆర్ గారు కానీ ఈ రోజు చూస్తే నాకు భయం అవుతుంది. అరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అనేక పోరాటాల పునాదుల పైన తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ మన బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసి ఇవాళ చేతు గుర్తును చూపించే విధంగా అక్కడ ప్రదర్శించడం అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎవరి డైరెక్షన్ లో ఈ పరిపాలన నడుస్తుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ వద్దని
తెలంగాణ రావద్దని అడ్డుపడ్డ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎవరికీ తెలియని పండుగ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన పండుగ మన బతుకమ్మ పండుగ. అమ్మ మా ఇంటిలి పాదిని కాపాడు అని చెప్పి నిండు మనసుతో గౌరవను వేడుకుంటూ మా ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, మేము సౌభాగ్యవతులుగా ఉండాలని కోరుకునే పండుగ బతుకమ్మ పండుగ. మరి శిఖరం లాగా, మరి పుడమిలో పుట్టిన పూలతోనే ఒక శిఖరం లాగా బతుకమ్మను ఏర్పాటు చేసుకొని పైన గౌరవం పెట్టుకొని కొలుచుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఇంత గొప్ప పండుగ, మనకు మాత్రమే సొంతమైన పండుగ. అందుకే కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి కాగానే ఇది రాష్ట్ర పండుగగా గుర్తించడమే కాకుండా అనేక ఔషధ గుణాలున్న ఈ బతుకమ్మ పూలను కూడా గుర్తించాలని చెప్పి తంగేడు పువ్వుకు రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఆడపడుచులు గతంలో ఎంత గొప్పగా పండుగ జరుపుకునే వాళ్ళు ఈ రోజు వచ్చిన తర్వాత ఎంత బాధతో పండుగ జరుపుకుంటున్నారో గమనిస్తున్నారు. కానీ ఈ రోజు మేము ఇక్కడికి వచ్చింది మీ అందరికీ ఒక మాట చెప్పడానికి. రజాకర్లకు వ్యతిరేకంగా ఎట్లయితే బతుకమ్మ పండుగ ఆడుకుంటూ బతుకమ్మలు పేర్చుకొని బోనాలు ఎత్తుకొని ఎట్లయితే రజాకర్లకు వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ మహిళలు పోరాటం చేసిరో, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఎట్లయితే బతుకమ్మలు బోనాలు ఎత్తుకొని పోరాటం చేసిండ్రో, ఈ రోజు మనమే ప్రశ్నించే గొంతుకలు కావాలని చెప్పడానికి ఈ రోజు మేము జగిత్యాలకు రావడం జరిగింది. అందరినీ వేడుకుంటా ఉన్నా, మీడియా ద్వారా చూస్తున్నా మా అక్క చెల్లెలందరినీ వేడుకుంటా ఉన్నా. మనకు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ మనల్ని బాధల్లోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, మళ్ళీ ఆగమాగమవుతుంది తెలంగాణ. కాబట్టి మనమే ప్రశ్నించే గొంతుగా తయారైనప్పుడే మళ్ళీ తెలంగాణ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ తప్పకుండా మన గొంతుకను వినిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా మా అక్క చెల్లెలకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పిన సందర్భంలో మా వసంత గారు కూడా సహకరించడం జరిగింది. మరి ఉమ్మ గారు, సుంత గారు, నేను మా బృందమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కంటే ముందు, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు బతుకమ్మ ఆంధ్ర పాలకుల చేతిలో నిరాదరణకు గురైంది. ఆ బతుకమ్మ అంటే ఏంది, బతుకమ్మ ఆడతారా అనే విధంగా ఒకలాంటి నిరాదరణ గురి చేసి బతుకమ్మను ఒక చిన్న చూపు చూడడం జరిగింది. మరి 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు గులాబ్ జెండా చేత పట్టి తెలంగాణ వస్తేనే మన బతుకులు మంచి అయితే సందర్భంలో మా అక్క చెల్లెలందరూ కూడా తల మీద బతుకమ్మ పెట్టుకొని మన సంస్కృతి, మా బతుకమ్మ పండుగ రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక్క తెలంగాణలోనే కాదు 60 దేశాలలో ఎక్కడ మా అక్క చెల్లెలు ఉంటే అక్కడ ఘనంగా బతుకమ్మలాని డిమాండ్ పెట్టడం జరిగింది. 14 సంవత్సరాలు సాధనగా బతుకమ్మ ఉద్యమ రూపమై నిలిచింది. ఎక్కడ రాస్తా రోక్ అయినా, ఎక్కడ ధర్నా అయినా, ఎక్కడ రైలు రోక్ అయినా బతుకమ్మను మధ్యలో పెట్టుకొని మా అక్క చెల్లెలు బతుకమ్మలు ఆడి తెలంగాణ రాష్ట్రం రావాలి, మా పండుగ మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మరి 14 సంవత్సరాల సాధన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అధికారికంగా ఈ పండుగను ప్రకటించి మా అక్క చెల్లెలందరికీ కూడా ఒక గౌరవాన్ని ఇవ్వడం జరిగింది, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగను అధికారికంగా జరపడం, అక్క చెల్లెలకు ఊర్లలో సౌకర్యాలు కల్పించడం, చీరే సారి ఇవ్వడం అనేది గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కొనసాగించడం జరిగింది. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ జరుపుకోవాల్సిన మా అక్క చెల్లెళ్ళు యూరియా కోసం లైన్ లో నిలబడ్డారు. ఇవాళ లైన్ లో మా అక్క చెల్లెలు పిల్లలు ఎత్తుకోవచ్చు ఒక సంచి యూరియా కోసం బతుకమ్మ పండుగ చేసుకోవాలా, యూరియా సంచి దొరికించుకోవాలని చెప్పి లైన్ లో నిలబడ్డ బతుకులు ఇవాళ మాయ చేసిండు రేవంత్ రెడ్డి. ఏది నీ మహాలక్ష్మి స్కీము 2500 రూపాయలు ఏవి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నావు కదా, ఏరు దాటనాక బోడమల్లప్ప, ఏరు దాటంగానే బోడమల్లప్ప అని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసి మహాలక్ష్మి స్కీమ్ అని పేరుతో మాయ చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా? 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనారు? బతుకమ్మ ఆటలతో నిన్ను ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మా హక్కులు సాధించుకునేంత వరకు, నిన్ను సాధనంపేంత వరకు, మళ్ళీ కేసీఆర్ తెచ్చుకునేంత వరకు మా ప్రజలలో బతుకమ్మ ఆటలతో పాటలతో ఆడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే
శిరసు వంచి ఒక ఆడబిడ్డలాగా నమస్కారాలు తెలియజేస్తూ బతుకమ్మను ఆడుదాం, బతుకమ్మ పాట పాడుదాం, బతుకమ్మ ఆట ఆడుదాం, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై బతుకమ్మ, జై కేసీఆర్, జై తెలంగాణ. మా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పాపం మీకున్న కష్టం ఎవరికి లేదు. వాళ్ళ నేతలు మేము బతుకమ్మ చూసినాము. ఎక్కడ లైన్ గా తాడినకపోతే అక్కడ పోయి ఫోటో తీసుకోవాలని చూస్తే మీకు కూడా కెమెరాకు మీకు వర్షానికి చాలా ఇబ్బంది పడ్డారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరి ద్వారా మరి ప్రశ్నించే గొంతును ముందుకు తీసుకెళ్లాలి, బతుకమ్మని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ. మరి మాట్లాడినటువంటి మా సోదరి వాళ్ళు చెప్పడం జరిగింది. బతుకమ్మ అంటే తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక. పువ్వులతో కొలిచేటువంటి ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ఎక్కడ లేదో అది తెలంగాణ వాసులకు మాత్రమే ఉన్నటువంటి పండుగ. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉద్యమ సమయంలో ఆనాడు ఉన్నటువంటి తెలుగు తల్లి, ఎవరి తెలుగు తల్లి, మనకేం సంబంధం, మన తెలంగాణ తల్లిని మనం ముందు పెట్టుకుని తెలంగాణ ఉద్యమానికి ముందుకు పోదామని ఆనాడు తెలంగాణ కవులు, కళాకారులు, మరి ముఖ్యంగా ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ తల్లి రూపాంతరం చెందినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్రంలో అధికారాలు మారచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు, ఎన్ని ప్రభుత్వాలైనా మారచ్చు, కానీ తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని సాధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రూపంలో ఉంటది, గదే రూపంలో మన గ్రామ దేవతలందరూ కూడా గదే రూపంలో ఉంటారు. మరి తెలంగాణ తల్లి రూపమే ఆ గ్రామ దేవతల యొక్క రూపం పోలినటువంటి రూపం. ఆనాడు ఈ రూపాన్ని ముందు పెట్టుకొని మనం తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నాం. మరి అటువంటి తెలంగాణ తల్లిని మాయం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహి ఆనాడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణ మరి జ్ఞాపకాలను, తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మాయం చేసేటువంటి దాంట్లో, దాన్ని విఘాతం కలిగించేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా నిజంగా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ 10 సంవత్సరాల పాటు బతుకమ్మ పండుగ వస్తుందంటేనే అనేక రకాల ఏర్పాట్లు ముందస్తుగానే సర్పంచులకు ఆదేశాలు ఇచ్చి, రోడ్డు లేకపోతే రోడ్డు, లైట్ లేకపోతే లైటు, అడ్డం చెట్లుంటే కూడా కత్తిరించి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఈ బతుకమ్మ పండుగను ఏమాత్రం కూడా పరిగణనలోకి తీసుకోకుండా మరి ఈ రోజు గాలికి వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంతే జగిత్యాల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మా అక్కలకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడినారు, నేను ఎక్కువసేపు మాట్లాడాను. కానీ బతుకు అమ్మ అంటే మనకు బతుకునిచ్చే అమ్మ, అట్లాంటి అమ్మని ఇవాళ ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం అందరం కూడా, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తన అమ్మని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అయితే తిను తెలంగాణ తల్లిని ఇవాళ కించపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి, అందుకొరకే అట్లా కించపరిచే నాయకుడు ఎక్కడైతే మహిళలను గౌరవించరో అక్కడ ఎట్లయితే ఆ రాష్ట్రం బాగుండదో, ఈ నాయకుడు ఎప్పటి నుంచి అయితే ఈ మహిళల్ని కించపరుస్తా ఉన్నాడో అప్పటి నుంచి మన రాష్ట్రం ఆల్రెడీ వెనకకు పోతా ఉంది. దీనికి కారణం ఈ దుష్టుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం అందరం కూడా తెలంగాణ పౌరులం, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా మన తెలంగాణ తల్లి, మన తెలంగాణ తల్లులను, మన మహిళలను, మన తెలంగాణ తల్లి బతుకమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఇంత మూర్ఖంగా, ఇంత దుష్ట ఆలోచనలున్న ముఖ్యమంత్రిని, ఇంత దరిద్రంగా ప్రవర్తించే ముఖ్యమంత్రిని అందరం కూడా తిప్పికొడాల్సిన అవసరం ఉందని కోరుతూ మళ్ళొకసారి లేటుగా